సిరిసిల్ల జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని అప్పుడే ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ డిమాండ్ చేశారు. జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసినప్పటికీ దానికి సొంత భవనం లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించడం లేదని హరీష్ పేర్కొన్నారు. తంగలపల్లి మండలం మండపల్లి వద్ద కళాశాల నిర్మాణానికి 20 ఎకరాలు కేటాయించినప్పటికీ కనీస భవన నిర్మాణానికి నిధులు కేటాయించగా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. 1200 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు లేక ఉన్నత విద్యలో దూరమవుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై స్పష్టమైన హామీ ఇచ్చి జిల్లాకు రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు సికిందర్, ప్రశాంత్, సాయి, దీపక్, రమణ, మోహన్, వెంకటరమణ, భరత్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా మతి భ్రమలో ఆలోచనలో ఉంది. ఆ సభను మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము. ఈరోజు ఆ సభను ప్రజలే అడ్డుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతేనో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి వాటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగేటువంటి సందర్భం లేదు. ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా. సిరిసిల్ల నియోజకవర్గానికి తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ అయినటువంటి జేఎన్టీయూను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజ్లో తరగతుల కోసం బిల్డింగ్ను కూడా ఇవ్వడం జరిగింది. అందులో గత 2 విద్యా సంవత్సరాలు క్లాసులు నడిచినాయి. ఆ తర్వాత క్రమంలో 2023 ఆగస్టులో గౌరవ మంత్రి కేటీఆర్ గారు తంగలపల్లి శివారులోని మండపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలను ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు విద్యార్థులను మీరు ఫీజులు కట్టాలి, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు ఫీజులు కడితేనే మేము క్లాసులు చెప్తాం, లేకపోతే లేదని చెప్తే విద్యార్థులు క్లాసులు బైకాట్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అనేక విద్యారంగ సమస్యలు ఉంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు విద్యారంగ సమస్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏవైతున్నాయో అవన్నీ మీరు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు పర్యటనకు రావాలి, లేకపోతే మేము విద్యార్థి లోకం తరపున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.